వరుసగా మూడో వారం పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోవడం, ఒక చర్చ లేదు, ఒక కథ లేదు. ఏవో ఆ తీవ్రమైన ఆందోళనల మధ్యనే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచుకుంటూ ఒక బిల్లు ప్రవేశపెట్టడం తప్పితే, ఒక సీరియస్ అంశం మీద చర్చ లేదు, ఒక బిల్లు మీద చర్చ లేదు. వరుసగా మూడో వారం కూడా. ఎందుకు ఇన్ని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయంటే కేవలం ఒక స్టేట్మెంటు, ఒక చర్చ కోసం. జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనల్లో విద్యార్థుల మీద అంత దారుణంగా పోలీస్ బలప్రయోగం చేశారు కదా, ఎవరు బాధ్యులు? దాని మీద చర్చిద్దాం, దాని మీద విచారణ చేయండి. దాని మీద చర్చించాలంటే ఏం కావాలి? హోంశాఖ మంత్రి, తన పరిధిలోనే కదా ఢిల్లీ పోలీసులు ఉంటారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటారు కదా. సో దాని మీద చర్చ కావాలి, హోంశాఖ మంత్రి సభకు రావాలి. ఆ చర్చ అయిన తర్వాత హోంశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇంతే. ఆ తర్వాత అయోధ్య రామాలయంలో జరిగిన చోరీకి సంబంధించి దాని మీద చర్చ కావాలి, దాని మీద స్టేట్మెంట్ కావాలి. మరీ ముఖ్యంగా విద్యార్థుల మీద హింస చర్చనే. హోమ్ మినిస్టర్ రావాలి సభకు, చర్చించాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. దీనికోసం రోజు ఆందోళనలే. ఎందుకు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సభకు ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకని ఆ చర్చకు అనుమతించడం లేదు? ఎందుకని స్టేట్మెంట్ ఇవ్వడం లేదు? ఎందుకని అసలు సభకు మొహం చూపించడం లేదు? అసలు అమిత్ షా గారు లాంటి వ్యక్తికి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? తన ఒక్క స్టేట్మెంట్ కోసం దీని మీద మూడో వారం కూడా సభలు స్తంభించిపోవడం ఏంటి? ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది? అసలు పార్లమెంట్ అంటే చట్టాలు చేసి ఆ చట్టాల మీద చట్టాలు చేసే కంటే ముందు చర్చించాల్సిన అంత పవిత్రమైనటువంటి సభ కదా అది. వాటికి విలువే లేకుండా పోవడం ఏంటి? వాటి ముందు ఏ అంశం చర్చకు రాకపోవడం ఏంటి? ఎన్ని రోజులైనా చర్చించే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి కదా. సభకు రాకుండా వెళ్తే, తప్పించుకుంటే, చర్చ లేకపోతే, విచారణ లేకపోతే, విచ్చలవిడిగా పోలీసులను ప్రయోగించి పెలైట్ గన్స్ వాడి కళ్ళు పోగొట్టి ఆర్గాన్స్ దెబ్బతినేటట్లు చేసి తప్పించుకుంటామంటే ఎట్లా కుదురుతుంది? సమాధానం చెప్పండి. తన ప్రమేయం లేకపోతే ఏం జరిగిందో చెప్పడానికి తనకి ఏంటి అభ్యంతరం? ఇదే అసలు ప్రతిపక్షాలు సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇంకా అన్ని ఆందోళనల మధ్యనే. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? ఈరోజు రేపు సభ్యులను సస్పెండ్ చేస్తారు. ఇంకేం చేస్తారు? ఇది కరెక్ట్ పద్ధతే? ఇదేమన్నా కరెక్ట్ పద్ధతా? సభలో ఉన్నది చర్చించడం కోసం కాకపోతే ఇంకా దేనికోసం? ఎంత సీరియస్ అంశమేమో నీకు మించి ఏముంటాయి చర్చించడానికి? అసలు సభకు వెళ్ళే ధైర్యమే చేయట్లేదు హోంశాఖ మంత్రి గారు. ఆయన సభకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమనే వీళ్ళ ఆందోళనలు. అరే ఎంత ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన సవరణ బిల్లు చర్చ జరిగినా కూడా ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి మొహం చూపించలే, హోంమంత్రి అక్కడికి వెళ్ళి మొహం చూపించలే. ఈ దేశంలో ఇద్దరు బలమైన వ్యక్తులు వీళ్ళే అంటారే, మరి అంత బలమైన వ్యక్తులు అనబడే వాళ్ళు సభ ముందుకు ఎందుకు పోలేకున్నారు? ఏం జరుగుతుందో.